ఆరోది చూద్దాం. చూడండి, త్వరగా బైబిల్లో మనం చూద్దాం. చూడండి, యథార్థమైన మరియు న్యాయమైన జీవించుట దీర్ఘాయును ఇస్తుంది. యథార్థంగా న్యాయంగా జీవిస్తే దేవుడు దీర్ఘాయునిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 15వ వచనం, 25:15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మగునట్లును తక్కువ కాని న్యాయమైన తూనికి రాళ్ళు నువ్వు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. ఏ విధంగా తూకాలు ఉండాలంట? ఇదిగో న్యాయమైనదిగా ఉండాలి. ఇదిగో తర్వాత మనం చూస్తున్నాము, ఏ విధంగా కలిగి ఉన్నావు, ఏ విధంగా నడవగలుగుతున్నావు. న్యాయంగా కలిగి ఉండాలి. తక్కువ కావద్దు, ఎక్కువ కాకూడదు. న్యాయంగా కలిగి నీవు న్యాయమైన తూనికి రాళ్ళను నీవు ఉంచుకోవాలను. తక్కువ కాకూడదు. నీ ప్రార్థన ఏ విధంగా కలిగి ఉంటుంది? దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వాలంటే ఏ విధంగా కలిగి ఉంటున్నావు? నీ జీవితంలో పరిశీలించుకున్న వారంగా కలిగి ఉండాలి. ఈ దినమున కలిగిన నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి లోకంలో చూస్తున్నాం. లోకంలో ఎందరో మన కళ్ళ ముందే చనిపోతున్నారు, మన కళ్ళ ముందే నిద్రిస్తున్నారు. ఈ రోజున దేవుడు నీకు ఆయుష్నిచ్చినాడు, దీర్ఘాయునిచ్చినాడు. దేవుడిచ్చిన ఆయుష్ను ఏ విధంగా నువ్వు కలిగి ఉంటున్నావు?